హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చేస్తున్న క్రాఫ్ట్కి కావాల్సింది మామిడాకులు. ఇవి నేను మా అమ్మ లేనప్పుడు తెంపుతున్నా. మా అమ్మ ఉందంటే ఖచ్చితంగా తిడుతుంది నన్ను. ఈ మామిడాకులతో తోరణాలు కట్టడం మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా, కానీ ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటితో. నేను ఈరోజు ఈ క్రాఫ్ట్ చేసేటప్పుడు అది పూర్తయిన తర్వాత చెప్తా ఉపయోగాలు ఏంటి అనేది. ఫస్ట్ ఒక లీఫ్ తీసుకొని దాన్ని ఒక సైడ్ కట్ చేయండి. తర్వాత దాన్ని మధ్యకి ఫోల్డ్ చేయండి. ఇంతకు నేను ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, ఒక చాట తయారు చేస్తున్నా. అందరి ఇళ్ళలో ఉండేదే, కాకపోతే ఇది చిన్నపిల్లల కోసం. ఇవి చేసి పొరపాటున పెద్దవాళ్ళకి చూపిస్తే నువ్వు నీ చాటలు తీసుకెళ్ళి పక్కకి అంటారు. కాబట్టి ఇలాంటివి చిన్నపిల్లలకి మాత్రమే చూపించండి. పిల్లలైతేనే వావ్ అక్క ఎలా చేసావు, నాకు కూడా చూపించక్క, నేర్పించక్క అని అడుగుతారు. వీడియోలో నేను చూపించినట్టు హాఫ్ సైడ్ ఉన్న లీఫ్ మొత్తాన్ని ఇంకొక సైడ్ పెట్టేయండి. తర్వాత కొంచెం ప్రెస్ చేయండి. ఇది ఎక్కువగా పొడవుగా ఉంటే అది కొంచెం చాట కూడా పొడవుగా వస్తుంది, కాబట్టి అవసరం లేదనుకుంటే కొంచెం కట్ చేయండి ఇటు సైడ్ కూడా. నేను అది క్లియర్గా నెక్స్ట్ చేసిన దాంట్లో చూపిస్తాను. అది మీకు ఎంత సైజ్ కావాలనుకుంటున్నారో అది చూసుకోండి ఫస్ట్. దాన్ని బట్టి మీరు దాన్ని వెనక్కి తిప్పేసి మీరు ఆ సైజ్ చూసుకొని ఫోల్డ్ చేయండి, బ్యాక్ సైడ్ తిప్పేసి. తర్వాత కోన్ లాగా కనిపిస్తున్న భాగాన్ని లోపలికి నొక్కండి. మిగిలిన 2 సైడ్స్ భాగం కూడా మనకి చాట షేప్ వచ్చేలాగా కొంచెం లోపలికి ప్రెస్ చేయండి. అప్పుడు మనకు అది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. అయిపోయింది. సింపుల్గా 5 మినిట్స్లో మనకి చాట రెడీ అవుతుంది. సో పిల్లలతో షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా చూపించండి, చూసి నేర్చుకుంటారు. ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఈ చాట రెడీ అయిన తర్వాత బియ్యం వేసి చెరగడానికి ట్రై చేశాను. కొన్ని పడిపోయాయి, ఎందుకంటే మనం చేసింది పెద్దది కదా. సేమ్ ప్రాసెస్లో ఇంకొకటి కూడా చేసుకున్నాను నేను. ఈ మామిడాకులని తోరణాలుగా కడతాం కదా, అంతేకాకుండా ఈ ఆకులని వేడి నీటిలో మరిగించి దాన్ని టీ లాగా తీసుకుంటే మనకు బరువు తగ్గడానికి, బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్లో ఎక్కువ క్వాంటిటీతో చేస్తుంటాం కదా నాన్ వెజ్ ఐటమ్స్, అలాంటి వాటిలో ఈ మామిడాకులు వేయడం వల్ల అవి తొందరగా ఉడకడానికి, అంటే సాఫ్ట్గా అవడానికి యూజ్ అవుతాయి. అంతేకాకుండా హెయిర్ ప్యాక్ కోసం కూడా యూజ్ చేస్తారు. కొన్ని మామిడాకుల్ని నీటిలో నానబెట్టి అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత మిక్సీ పట్టి దాంట్లో కొంచెం పెరుగు కానీ లేదా తేనె కానీ కలిపి వెంట్రుకలకి పట్టించడం వల్ల అవి వైట్ హెయిర్ ఉన్నది కొంచెం బ్లాక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మామిడాకుతో. ఇక్కడ మన రెండో చాట కూడా రెడీ అయిపోయింది. ఈ చాటలో జొన్నలు వేశాను నేను. ఒక దాంట్లో బియ్యం, ఒక దాంట్లో జొన్నలు. బాగుంది కదా చూడ్డానికి. మీరు కూడా మీ పిల్లలకి నేర్పించండి, వాళ్ళు ఆడుకోవడానికి చాలా బాగుంటాయి ఇలాంటివి. ఈ చిన్న చిన్న చాటలు మీకు కూడా నచ్చినాయా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో చేస్తా. బాయ్ బాయ్.